ఈజీ పీజీ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ పీజీ. ఈరోజు మనం మార్నింగ్ ఈజీగా ఫాస్ట్గా అందరం టేస్టీగా చేసుకునే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గోధుమ రవ్వ ఉప్మా గురించి తెలుసుకుందాం. ముందుగా దానికోసం మేము ఒక 1/2 కిలో గోధుమ రవ్వ తీసుకున్నామండి. తర్వాత ఒక సగం ఉల్లిపాయని ఇలా బారుగా కట్ చేసి పెట్టుకున్నామండి సన్నగా. కొంచెం అల్లం, 2 పచ్చిమిరకాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి చిన్నవిగా. కొంచెం క్యారెట్, కొద్దిగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం. దాని తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు తీసుకున్నామండి. తర్వాత కొద్దిగా శనక్కాయలు, అది పల్లీలండి. తర్వాత కొద్దిగా జీడిపప్పు. ఈ 2 ఆప్షనల్ అండి, జస్ట్ టేస్ట్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తాయి, అందుకని వేసుకుంటాము. ఒకవేళ మీకు ఇవి ఇష్టం లేదు లేకపోతే వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. సో ఫైనల్గా మనం యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. ఇంకా మనం రెసిపీ ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుందామండి. ఇది కొంచెం వేడిగా అయిన తర్వాత ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇంక మనం తిరుమతి గింజలు వేసేద్దాం. దాని తర్వాత జీడిపప్పు, ఇంకా పల్లీలని కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం కాలిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు వేసేసుకుందామండి. దాని తర్వాత పచ్చిమిరకాయలు, అల్లం మరియు క్యారెట్ కూడా వేసేసుకుందాం. వీటిని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మనం ఇంకా కరివేపాకు వేసేసుకుందామండి. 2 గ్లాసులు వాటర్ పోసేసుకుందామండి. తర్వాత ఒక స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నామండి. ఈ వాటర్ తెరిలేంత వరకు ఇలానే ఉంచుదామండి. మేము ఈ ప్రాసెస్ పెద్ద మంట మీద చేస్తున్నాం. ఇలా వాటర్ తెరులుతున్నప్పుడు మనం ఇంకా రవ్వని వేసేసుకుందామండి. ఇలా మనం కలుపుకుంటే రవ్వను వేసుకుంటే ఇక్కడ గడ్డలు రాకుండా బాగుంటుందండి, అంతా బాగా కలుస్తుంది. ఇలా వేసేసిన తర్వాత ఇంకా లిడ్ పెట్టేసుకొని కాసేపు ఉడకనిద్దాం. 2 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి ఉడికిందో లేదో ఓపెన్ చేసి చూద్దాం. చూస్తారు కదండి, ఇది ఇంకా ఉడకలేదు. సో కొంచెం మనం ఇప్పుడు మంట చిన్నదిగా పెట్టుకొని ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం. ఈ సన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకోసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఒకసారి బాగా కలుపుకుందామండి, లేకపోతే కింద కొంచెం అడుగున మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొంచెం పొలుకుందండి, సో ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. మనం ఇంకొంచెం సేపు సన్న మంట మీద ఉడకనిద్దామండి. ఇంకొక 5 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందామండి. చూసారు కదండి, ఇప్పుడు ఇంకా పలుకోవట్లేదు. సో మన కావాల్సిన గోధుమ రవ్వ ఉప్మా రెడీ. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా ఈజీగా చేసుకునే గోధుమ రవ్వ ఉప్మా రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ.